అమలు చేయలేదు. 3 సెంట్ల స్థలం కానీ, ఇంకేదో గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా ఇట్లాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో ఆయన పెట్టిన వాటిలో, నిరుద్యోగ వృత్తి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూపిస్తున్నారు, మేము చూపిస్తున్నాం. ఇదేదో 14లో ఇది చేశాడు, అప్పుడు ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారంటే ఈ దుంపదగా ఈసారి కూడా మళ్ళీ ఇటు చేస్తాడేమో, వద్దు మా ఫోటో వద్దని తీసేసుకున్నారు. ఇంకేం చెప్పినా మీరు కొట్టుకోండి అన్నారు. అంటే అది ఒక కృత్రిమ మ్యారేజ్ వీళ్ళకి జరిగింది. చంద్రబాబు నాయుడు తన అవసరం కోసము ఏం చేశాడో, ఏ రకంగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో, గడ్డం పట్టుకున్నాడో మొత్తం మీద తెచ్చి జట్టులో చేర్చుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసేదే ఉంది. ఈయన తరఫున నేను ఇంతకుముందు ఎప్పుడు అన్నట్టు 100% సబ్సిడీనే ఇంకోరా అలాంటిదో తను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో తన అవసరం కోసం పెట్టుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒక పాత్ర ఆయనకు ఇచ్చాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఒక హక్కులు అధికారాలు ఉంటాయనో, తను ఐ రిజర్వ్ మై రైట్ అనగలలోనే నేనైతే అనుకోవట్లా. సో ఇంతవరకు వచ్చాక ఏం ఫోటో పెట్టుకుంటే ఏమైంది, పెట్టుకోపోమని ఆయన పక్కన నిలబడినట్టున్నాడు. ప్లస్ ఆయన పూచి పడినా పడకపోయినా ఫరక్ అయ్యేదేం లేదు. కానీ బీజేపీలో ఏదో కావాలి కాబట్టి అది ఎత్తి చూపినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిప్పుతూ మళ్ళీ ట్వీట్లో 10 నిమిషాల్లో పెట్టారు. అయ్యా మీ దానికి బీజేపీ సెంటర్లో ఉన్న బీజేపీ మద్దతు కూడా లేదు, వాళ్ళు డినై చేస్తున్నారంటే దానికి నీవు తల్లి చెల్లి నీకు ఇది లేదు, ఇదొక లెక్క అంటే తిడతా ట్వీట్లు కూడా పెట్టినారు. అంటే ఎంత సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వాళ్ళకు కావాల్సిన మొహమాటానికైనా సరే బీజేపీ దీనికి మద్దతు ఇస్తుంది అని చెప్పించడం కోసం ఎన్ని పాటలైనా పడైనా సరే, ఎందుకంటే జనం లేకపోతే అడుగుతారు కాబట్టి ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడం ఎన్ని ఎగచాట్లు పడినారో. బీజేపీ అంతకు ఇంకా బండగా, ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఆ రోజు జరిగిన ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే, వాళ్ళు స్టేట్కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం. ఈయన లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్ధం. అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం. అది చెప్పడానికే నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే ఇంకోటి మూడోది, ఇది నిజానికి దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇవ్వాలి. మీరు గమనిస్తున్నారు, గత కొద్ది రోజులుగా ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేయొచ్చు, గందరగోళపరచొచ్చు అనడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం. సరే, నేను దాని లోతుకు పోదలుచుకోవాలా. ఒక్కటే నేను చెప్పదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వు దేన్నైనా ఒక దాంట్లో అపోహ ఉంటే తొలగించవచ్చు. ఇందులో మాకు అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకో అని చెప్పచ్చు. లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దానిలో జరిగాయన్న చూపిస్తే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకుని చేతులు కట్టుకుని ఇవ్వచ్చు. అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్నా దానివల్ల ఎవరో ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్లి ఒక రాజకీయ పార్టీ కాదు, సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే, సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళు నేను అనుకునేవాడు తప్ప. ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది, అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి. లేకుంటే సిటిజన్ ఎందుకు అబైడ్ అయి ఉంటాడు? ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ పని చేయాలి అంటాడు. నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతాడండి. కబ్జా చేస్తాడు, వేలాది దీనిలను చేస్తాడని. సరే, ఇంకా అట్లాంటి బూతులు సైకో ఇది పాలన అంటారు, వాళ్ళ ఇష్టం, అది మేనిఫెస్టో